రాఘవ లారెన్స్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ బెంజ్. అయితే రాఘవ లారెన్స్ గారు ఈ బెంజ్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ జిగర్తాండా డబుల్ ఎక్స్. అయితే ఈ జిగర్తాండా డబుల్ ఎక్స్ మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే జిగర్తాండా డబుల్ ఎక్స్ మూవీతో రాఘవ లారెన్స్ గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే రాఘవ లారెన్స్ గారు ఈ జిగర్తాండా డబుల్ ఎక్స్ మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ బెంజ్ మూవీతో మన ముందుకు వస్తున్నారు రాఘవ లారెన్స్ గారు. చూడాలి రాఘవ లారెన్స్ గారికి ఈ బెంజ్ మూవీతో ఇంకొక పెద్ద హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ బెంజ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే బెంజ్ మూవీని డైరెక్ట్ చేస్తుంది బి కన్నన్. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభైన్కర్. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది లోకేష్ కనకరాజ్. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది రాఘవ లారెన్స్, సంయుక్త మీనన్, నయనతార ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే బెంజ్ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు నయనతార గారు. అయితే నయనతార గారు ఈ బెంజ్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ గాడ్ ఫాదర్. అయితే గాడ్ ఫాదర్ మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్ అయిపోయింది. అయితే గాడ్ ఫాదర్ మూవీతో నయనతార గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే నయనతార గారు గాడ్ ఫాదర్ మూవీ రిలీజ్ తర్వాత 2 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ బెంజ్ మూవీతో మన ముందుకు వస్తున్నారు నయనతార గారు. చూడాలి నయనతార గారికి ఈ బెంజ్ మూవీతో కూడా ఇంకొక పెద్ద హిట్ వస్తుంది లేదా అనేది మనం ఈ బెంజ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే ఈ బెంజ్ మూవీలో ఇంకొక హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు సంయుక్త మీనన్ గారు. అయితే సంయుక్త మీనన్ గారు ఈ బెంజ్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ డెవిల్. అయితే డెవిల్ మూవీతో సంయుక్త మీనన్ గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే సంయుక్త మీనన్ గారు ఈ డెవిల్ మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ బెంజ్ మూవీలో నటిస్తున్నారు సంయుక్త మీనన్ గారు. చూడాలి సంయుక్త మీనన్ గారికి ఈ బెంజ్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ బెంజ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే బెంజ్ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ బెంజ్ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే బెంజ్ మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని రిలీజ్ చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ బెంజ్ మూవీ మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ప్రస్తుతం బెంజ్ మూవీ టీం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ బెంజ్ మూవీని 2025 ఎండింగ్ లోపు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి బెంజ్ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ బెంజ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.